వాక్యములు ఉన్న ప్రతి దాన్ని నమ్మేవానికి ఇది మేలైనది. వాక్యములో ఉన్నదాన్ని లేదు అని చెప్పేవాడికి వాక్యం అంట విరోధము అంట. ఎస్ సార్ నో? అంతేగా అంతేనా? అక్కడ ఉంది, అక్కడ ఉంది, అంతేనా? ధర్మశాస్త్రమును నమ్మి, బైబిల్లో ఉన్నదాన్ని ప్రతిదాన్ని నమ్మి దాని ప్రకారంగా వెళ్ళేవాడికే ధర్మశాస్త్రము మేలైనది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిచేవాడికి ధర్మశాస్త్రము విరోధమైనది. విరోధి అయిన వానికి ఎవడైనా మేలు చేస్తాడా? మీరు చెప్పాలి. అందుకే చాలామంది జీవితాల్లో అప్పులు అలాగే ఉంటాయి, రోగాలు అలాగే ఉంటాయి, సమస్యలు అలాగనే ఉంటాయి. ఎవరైనా వెళ్ళి అయ్యగారండి ప్రార్థన చేయండి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, మళ్ళీ ప్రార్థన చేస్తాం మనం. యేసయ్యా ఆ బిడ్డను స్వస్థపరచు తండ్రి, ఆ బిడ్డ వ్యాధి నుంచి స్వస్థపరచు యేసయ్యా అని భలే ప్రార్థన చేస్తాం. స్వస్థత లేదు అని నువ్వు బోధించేటప్పుడు స్వస్థత ఎట్లా వస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తే అర్థమవుతుందా? లేదు అన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేలేకి ఉంది అని ఎలా ప్రకటిస్తావు? లేదు అని చెప్తుంది నువ్వే, ఉన్నదని ప్రకటిస్తుంది కూడా మళ్ళీ నువ్వే. ఇది ఒక కత్తిలో నుంచి రెండు ఒక వరలో రెండు కత్తులు ఇమడవు కదా. అందుకే భిన్నమైన బోధలు చేయవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెస్సులో ఉండు. ఎఫెసి సంఘం ఎలా ఉందంటే మూర్ఖపు స్థితిలో ఉంది. ప్రార్థన చేస్తున్నారంట, పాటలు పాడుతున్నారంట, ఆరాధన చేస్తున్నారంట, ప్రభు శరీరం ఇస్తున్నారంట. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే వాక్యమును నమ్మలేని స్థితిలో ఉన్నారు. నమ్మలేని స్థితిలో. ఈరోజు నువ్వు కూడా అలాగ ఉన్నావా? నా జీవితం ఇంకా ఇలాగ ఉంటుందా? నా బ్రతుకు ఇంకా ఇలాగనే ఉంటుందా? నా స్థితి మారదా? నా పరిస్థితులు మారవా అని నువ్వు ఇంకా భ్రమపరచబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితం అలాగనే ఉంటుంది, మారదు. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో నేను అప్పుడప్పుడు కొటేషన్లు పెడతా. నీ సమస్య యేసయ్యకి చెప్పకు, నీ దేవుడు ఎంతటి గొప్పవాడో సమస్యకు చెప్పు. గట్టిగా చెప్పట్లా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? నీ దేవుడు ఎంత గొప్పోడో సమస్యకి చెప్పు. నీ సమస్య దేవుడికి చెప్పగాక. మీకు అర్థమైంది అనుకుంటా. నీ సమస్య ఈరోజు చాలామంది మోకాళ్ళు లేచి యేసయ్యా నా ఆయన్ని దీవించు, మా భార్యని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా కొడుకుని దీవించు, వాడికి ఈ రోగం ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, ఈ వ్యాధి ఉందయ్యా. ఇది కాదు ప్రార్థన. నా కుటుంబాన్ని శోధిస్తున్న సాతానా, నా తండ్రి ఎవరు నీకు తెలుసా? నా ఇంట్లోకి రావడానికి నీకు ఎన్ని దమ్ములు రా, ఎన్ని గుండెలు రా అని నీ తండ్రి ఎవడో వాడికి చెప్పు. ఆమెన్. అందుకే నీ సమస్య దేవునికి చెప్పద్దు, నీ దేవుడు ఎవరో సైతానికి చెప్పు. ఆమెన్. నీ దేవుడు ఎవరో శత్రువుకు చెప్పు. నీ దేవుడు ఎవరో నీ సమస్యతో మాట్లాడు. నీ సమస్యతో నువ్వు మాట్లాడినప్పుడు నీ సమస్యని వదిలిపెట్టి పారిపోద్ది. అందుకే నీతిమంతుడంట సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఎవడు తరమకుండా అనే దుష్టుడు వారి దగ్గర నుంచి పారిపోతాడు. కారణం ఏం తెలుసా? నీతిమంతుడు ఆయన ఎంత గొప్పవాడిని నమ్ముకున్నాడో ఆ నమ్ముకున్న వాడిని బట్టి కదల్చబడకుండా ధైర్యంగా నిలబడతాడు. దేవుని మీద ఆధారపడిన వాడు ఓరకనే కృంగిపోవడం, ఓరకనే దిగులు పట్టడం, ఓరకనే బాధపడటం, ఓరకనే కృంగిపోవడం, ఏడవడం, ఇవన్నీ చేస్తాడు. దేవుని మీద ఆధారపడ్డవాడు ఎట్లుంటాడు తెలుసా? నిత్యము కదలకుండా ఉన్న సియోను కొండవలే ఉంటాడు. ఆమేన్. భక్తుడైన దావీదు అంటాడు 121వ కీర్తనలో మొట్టమొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. ఈరోజు నువ్వు అనాలా, నా దేవుడు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త, ఆయన పేరు విశ్వకర్మ. ఆమేన్. విశ్వమును సృష్టించినవాడు, ముల్లోకమును సృష్టించినవాడు, సర్వ శరీరులను కలుగు చేసినవాడు,
ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు గతించవు అని రూఢిగా పలికినవాడు. అలాంటి వాడు నా దేవుడు అని నువ్వు సమస్యతో, ఈ సృష్టితో నువ్వు పలకాల. యెహోషువ అంటాడు, సృష్టితో ఒక మాట మాట్లాడుతున్నాడు, సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యా లోయలో ఆగిపో అంటే సూర్య చంద్రులు అలాగనే ఆగిపోయారు. గిబియోన్లో సూర్యుడు ఆగిపోయాడు, అయ్యా లోయలో చంద్రుడు ఆగిపోయాడు. 3 రోజులు ఒకరికి చీకటి ఉందంట, ఒకరికేమో వెలుతురు ఉందంట. 3 రోజులు ఒకరికేమో ఎండరాల వానరాల. చంద్రుడు ఏమో ఒక ప్రాంతంలో ఆగిపోయాడంట, ఇంకా వాళ్ళకి వెలుతురు లేదు. చెప్పాలి, మీకు అర్థమవుతుందన్నమాట. సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో అంటే సూర్యుడు ఎక్కడున్నాడు? ఇంక వాళ్ళకి చీకటి పడలా. ఆ సూర్యుడు వెళ్ళాడు, 3 రోజులు వాళ్ళకి వెలుగే. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయమా 10వ అధ్యాయం 12వ వచనం. సూర్యుడా అమోరీయులను అప్పగించు దినమున ఇశ్రాయేలులందరూ వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు నీవు అక్కడి నుంచి కదలొద్దు. కొటిగట్టిగా చప్పట్లు. దేవుడు మన మీద శత్రువు పనిచేస్తుంటే శత్రువును ఓడించడానికి, శత్రువును యుద్ధములో జయించడానికి అక్కడి నుంచి సూర్యుడు వెళ్ళిపోతే వాళ్ళ మీద వీళ్ళు ఓడిపోతారని వాళ్ళకి వెలుతురునిచ్చి ఆ శత్రువును హతమార్చే వరకు ఒక ప్రవక్త అయిన యెహోషువతో దేవుడు మాట్లాడి యెహోషువ ద్వారా సృష్టిని శాసించేటట్లుగా చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో అక్కడే నిలబడు, అక్కడి నుంచి నువ్వు కదలొద్దు. ఎందుకంటే శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద విజయము పొందడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు చీకటి పడితే శత్రువులు దొంగ దెబ్బతీస్తారు. అందుకే నువ్వు అక్కడే ఉండు అని శాసించాడు యెహోషువ. ఆ మాటను విన్న సృష్టి, ఆ మాటను విన్న సూర్యుడు అక్కడ నిలువబడి వాళ్ళకి వెలుగు ఇచ్చాడు. ఎన్ని రోజులు? 3 days, 3 దినాలు అక్కడ నిలువబడి వాళ్ళకి వెలుతురునిచ్చి ఆ వెలుతురు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు శత్రు సమూహాలను హతమార్చాడు. చంద్రుడా నీవు అయ్యా లోయలో నిలువు అంటే అక్కడ వాళ్ళకి వెలుతురునివ్వకుండా అక్కడ చీకటిని కలుగు చేసి అక్కడే ఉండిపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నా, సూర్య చంద్రులనే ఒక సాధారణమైన మనిషి ఆపేస్తే నీ శ్రమను నువ్వు ఆపలేవా? నీ కష్టాలు నువ్వు ఆపలేవా? నీ రోగాలు నిన్ను ఆపలేవా? నువ్వు శాసించట్లా. నువ్వు అధికారాన్ని వాడు, ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఈరోజు చాలామంది ఎముకల్లో సత్తువ లేదు, నీకు ఆరోగ్యం లేదు. కారణం నువ్వు దేవుని మాటలను నమ్మలేని స్థితిలో. ఈరోజు చాలామంది సంఘాల్లో ఎలాగున్నారు తెలుసా? తాగుబోతు పాస్టర్లు, తిరుగుబోతు పాస్టర్లు, జోదగాళ్ళు సేవకులు, సంఘ పెద్దలు, పనికిమాలిన సంఘ పెద్దలు ఇష్టం వచ్చినట్లుగా లోకంలో తిరుగుతా మళ్ళా పోయి పరిచర్య చేసేవాళ్ళు అనేకులు. బైబిల్లో సంఘాన్ని నడిపించేవాడు, సంఘ పెద్దలు ఎలా ఉండాలో తెలుసా? మీకు ఒక మాట చూపిస్తా. అలా ఉంటేనే ఆ సంఘానికి వెళ్ళండి. నాదనే కాదు, ఏ సంఘమైనా సరే అలా ఉంటేనే ఆ సంఘంలో అడుగు పెట్టండి. లేకపోతే వాడు పోతాడు, నువ్వు పోతావు. అర్థమవుతుందా?
ఖచ్చితంగా ఆ సంఘం ఇలా ఉందో లేదో చెక్ చేసుకో. తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు చాలా పెద్ద పదవిని ఆపేక్షిస్తున్నాడని గ్రహించుకోవాలా. అధ్యక్షుడగువాడు నిందారహితుడు. అర్థమవుతుందా? నిందారహితుడు అంటే ఏ నిందలు లేనివాడు. అధ్యక్షుడు ఎలా ఉండాలా? అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద. మీకు అర్థమవుతుందా? సంఘ పెద్ద ప్లస్ కాపరి 2. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మిత అనుభవము గలవాడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండవలను. మద్యపానీయు కొట్టని వాడును, సాత్వికుడు, ఇతరుల మీద గొడవలు పెట్టుకొనినవాడు, డబ్బు మీద ఆశ లేనివాడు, సంపూర్ణ మాన్యత కలిగినవాడు, తన పిల్లలను స్వాధీనపరుచుకునివాడు, కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఈరోజు సంఘ కాపరి చర్చికి వస్తే సంఘ పిల్లలు ఉండరు చర్చిలో. సంఘ పెద్ద చర్చికి వస్తే సంఘంలో పిల్లలు ఉండరు. ఏమంటారు తెలుసా? వాడికి టైం రావాలి కదా. టైం సంఘ పెద్దలు ఏడుంటారండి? సంఘ పెద్దలు పులిపీటి మీద ఉంటారు. సంఘ పెద్ద పిల్లలేమో బీడీ కొట్ల దగ్గర, బార్ షాపుల దగ్గర ఉంటారు. ఎస్ఆర్నో ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇది ఎఫ్ఎస్సి సంఘం కాదా? నేను అడుగుతున్నా. ఇది ఎఫ్ఎస్సి సంఘం అంటారా, వేరొకటి అంటారా? ఎఫ్ఎస్సి సంఘంలో ఎలా పడితే అలా ఉన్నారంట వాళ్ళు. ఎలా పడితే అలా ఉన్నారా లేదా? ఉన్నారా లేరా? గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా. ఎఫ్ఎస్సి సంఘం అలా ఉందా లేదా? ఉందా లేదా? పెద్దగా నోటితో చెప్పండి. ఉంది అనండి. ఎఫ్ఎస్సి సంఘం ఎలా ఉంది? వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, పిల్లలు మాత్రం చర్చికి రావట్లా. వాళ్ళు బలిపీఠం ఎక్కి బోధిస్తున్నారు, పిల్లలు మాత్రం చర్చికి రావట్లా. వాళ్ళు బలిపీఠం దగ్గర అందరికి బల్లిస్తున్నారు, పిల్లలు మాత్రం చర్చికి రావట్లా. పిల్లలు ఎక్కడ ఉంటున్నారంటే బార్ షాపుల దగ్గర, బీడీ షాపుల దగ్గర. ఇలాంటి వ్యక్తి బల్ల ఇవ్వచ్చా అంటే 100% ఆ వ్యక్తి బల్ల తీసుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ అర్హుడు కానే కాదు. అక్కడ రాయబడ్డది మాట. 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడికుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. ఒక నిమిషం ఆగండి. అతడు బలిపీఠం ఎక్కాలంటే సంఘములో కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఈరోజు ఎఫ్ఎస్సి సంఘాలు ఎట్లా ఉంటాయి తెలుసా? ఎవడబడితే వాడు సంఘంలోకి రావచ్చు, ఎవడబడితే వాడు పులిపీట ఎక్కచ్చు, ఎవరు పడితే వాడు వచ్చి వాక్యాన్ని బోధించవచ్చు, ఎవరు పడితే వాళ్ళు బల్ల ఇవ్వచ్చు. ఎఫ్ఎస్సి సంఘంలో ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా, చేయకూడదా? చేశారు. ఎఫ్ఎస్సి సంఘంలో ఎవరు పడితే వాళ్ళు, అక్కడ ఏమని రాబడ్డది? కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ముందుగా అక్కడ సమాజములో అందరి చేత మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉండాలి. సెకండ్ కనిపిస్తుందిలే, సెకండ్ కనిపిస్తుంది, ఇటు ఇటు సెకండ్ మంచి సాక్ష్యం కలిగి ప్రజలందరి ఎదుట సాక్ష్యం కలిగిన వాడై ఉండాలి. ఉన్నారా ఈరోజు ఎఫ్ఎస్సి సంఘములో నాకు తెలిసి ఒక్కడ దగ్గర మంచి సాక్ష్యం లేదు. ఎస్ఆర్ను అందరి చేత విమర్శింపబడేవారుగా, అందరి చేత నిందలబడేవారుగా, అందరి చేత బూతులు తిట్టబడేవారుగా ఈరోజు ఎఫ్ఎస్సి సంఘాలు ఉన్నాయి. ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయను అన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు 7వ వచనం, మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు. అపవాదికి
అనే దగ్గర ఒకటేస్తుంది, చదవండి. సాతాను ఊరిలో. ఏ ఊరిలో అంట? ఇప్పుడు దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందినటువంటి సంఘ పెద్ద కానీ సంఘ కాపరి కానీ ఇప్పుడు ఎవరు ఊరిలో పడ్డారు వీళ్ళు? అందరు చెప్పాలా? మీరు చెప్పాలా అందరూ? వీడు ఎవరు ఊరిలో ఉన్నాడు? సాతాను ఊరిలో ఉన్నాడు. మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నా. సాతాను ఊరిలో ఉన్నవాడు మన ఇంటికి వస్తే, నేను బురదలో కాళ్ళు పెట్టా, కాలువలో బురదలో కాళ్ళు పెట్టి మీ ఇంటికి వచ్చా. మీ ఇంట్లో బురద ఇద్దా లేకపోతే పరిమళాలు వెదజల్లుతాయా? బురద ఇద్దా? వాసన వచ్చిద్దా? చెప్పండి. సరే, నేను బురదలో చేతులు పెట్టి మీకు చేతికి హ్యాండ్ సెకండ్ ఇచ్చా, ఏమవుతుంది? ఇప్పుడు మీ చేతులకు కూడా బురద అవుతుంది. అంటే ఈ సాతాను ఊరిలో ఉన్నవాడు నీ ఇంటికి వచ్చినా వాడి ప్రభావం నీ ఇంట్లో పనిచేస్తుంది. సాతాను ద్వారా నడిపించబడేవాడు నిన్ను ఆశీర్వదించిన ఆ శాపం నీ ఇంట్లో ఖచ్చితంగా, నేను చెప్పట్లా, ఇది బైబిల్లో ఉన్న మాట నీ క్లియర్గా తీసి చూపిస్తున్నా. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? సబ్జెక్ట్ అర్థమవుతుంది అందరికీ? ఇక్కడ వాడు ఎక్కడ ఉన్నాడంట? సాతాను ఊరిలో ఉన్నాడంట. ఆ సాతాను ఊరిలో ఉన్నవాడు నిందపాలై సంఘమును పాలించడానికి వీలు లేదు. ఇప్పుడు అక్కడ 8వ వచనం చదువుదాం. అలాగుననే పరిచారకులు మాన్యులంటే లోపము లేని వారిగా ఉండాలా. మాన్యము లేని వారుగా అంటే ఇతరుల దగ్గర మాట్లాడని వారు, ఇతరుల మీద కొండేలు చెప్పని వాళ్ళు, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పని వాళ్ళు. ఈరోజు జనాలు ఎట్లా ఉంటారు తెలుసా? వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటమే సరిపోయింది. మళ్ళీ ఆదివారం చర్చిలోకి వెళ్ళి నా మధ్యలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు, నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయం పాడెను కృతజ్ఞతలు. ఏం పాడుతున్నారు వీళ్ళు? ఏం పాడుతున్నారు? ఆదివారం చర్చికి వెళ్ళి ఇప్పుడు వీళ్ళు పాడితే కృతజ్ఞత తీరదు. పాపాలు ఒప్పుకుంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే క్షమించబడతాం. 8వ వచనంలో 9వ వచనంలో అంటున్నాడు, విశ్వాసం మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షించుకోవాలి. సంఘాల్లో సేవకుడు కానీ, పరిచర్య చేసేవాళ్ళు కానీ, సంఘ పెద్దలు కానీ మొట్టమొదట పరీక్షించుకొని వాడు కరెక్ట్గా ఉన్నాడో లేదో చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతే బలిపీఠం ఎక్కాల. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? బల్ల తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీరు పశ్చాత్తాపడండి, మీరు సరి చేసుకోండి, మీరు సరిదిద్దుకొని బలలో చేవేయండి అని మనం చెప్తున్నాం. అసలు దాన్ని చెప్పడానికి మనం అర్హులమా కాదా అని చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోకపోతే ఏమైతే తెలుసా? అది ఎఫ్ఎస్సి సంఘం అవుతుంది. ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఉమ్మివేయ తలంచితిని అంటాడు. ఏమంటాడు ప్రభు? నేను ఉమ్మివేయ తలంచితిని అంటాడు. 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షించుకొనబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11, అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై. 3వ వచనం, ఆడ 3 చూడండి, మాన్యులై భార్యలు. చదవండి. కొండెములు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయములు నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషుడు, తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నేర్పిన వారును మంచి పదవి సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నా, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా దేవుని
జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేమముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకి కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. చాలు చాలు చాలు. ఈరోజు ఈ మాటలన్నీ ప్రకటించకుండా, ఈ మాటల ప్రకారంగా నడవకుండా ఏ వ్యక్తులైతే ఉన్నారో వారందరూ సాతాను ఉరిలోనికి వెళ్ళిపోతారంట. సాతాను ఉరిలోనికి, చీకటి బిలములోనికి త్రోసివేయబడతారు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. పేతురు రాసిన పత్రికలో చీకటి బిలములోనికి, సాతాను యొక్క దాంట్లోకి వెళ్ళిపోతారని అక్కడ రాసి పెట్టాడు పేతురు రాసినటువంటి పత్రికలో. రెండవ పేతురు 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనముకు భిన్నాభిప్రాయము రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యమును చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు. వారి నాశనమును కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుని వాడిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల, గుర్తుపెట్టుకోండి మాట, భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రణయమును రప్పించినప్పుడు నీతికి ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతరములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గపు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారిని అక్రమమైన క్రియల విషయములో దినదినముల నీతిగల తన మనస్సును భక్తులకు శోధన నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వములను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరి తెగువగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపవెరపడకయున్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుతురు. వారైతే పట్టబడి చంపబడుడికే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగుదురు. మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి ఆగండి తమకు తెలియబడని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తాము నాశనము పొందుదురు. కొట్టుగట్టిగా చెప్పట్ల. అల్లెలే, మీకు అర్థమవుతుందా? ఇక్కడ క్లియర్గా మనం చదువుకున్న దాంట్లో ఏమని చెప్పాడమ్మా? వివేక విషయములను మృగములను తెలియని విషయములను గూర్చి
ఏం చేస్తున్నారంట వాళ్ళు? తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ ప్రవర్తనకు ప్రతిఫలమును అనుభవించుచు తాము చేయ నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఒకనాటి సుఖానుభవముతో సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకమును నిందాస్పదమునై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వీళ్ళెవరంట? ఎఫెసీ సంఘం. ఎవరు వీళ్ళు? ఎఫెసీ సంఘం. ఈరోజు ఆ ఎఫెసీ సంఘం నీలో ఉందేమో చూసుకో. దేవునికి మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే నడిపించే నాయకుడిని దేవుడు సాతానికి అప్పగిస్తాడంట, సంఘ పెద్దలను అప్పగిస్తాడంట, సంఘాన్ని కూడా అప్పగిస్తాడంట. అప్పుడు ఏమైపోద్ది? సంఘం చీకటి బిలములోనికి. మనుషుల కంటే దూతలు బలవంతులంట. అలాంటి బలవంతులైన దూతలను కూడా దేవుడు ఏం చేశాడు? చీకటి బిలములోనికి త్రోసివేశాడంట. ఈరోజు మనల్ని కూడా మనం సరి చేసుకొని దుర్మార్గులముగా ఉన్నావేమో, అపవిత్రులుగా ఉన్నావేమో సరి చేసుకుంటూ భిన్నమైన బోధల తట్టు తిరగక, వాక్యము చెప్పేవారు ఎవరైనా సరే వాక్యమును చూపించి చెప్పాలి. వాక్యమును చూపించి, ఏదో నాకు నచ్చింది కదా నేను చెప్పేస్తాను అని అంటే దేవుడు చెప్పుతూ కొడతాడు. నచ్చింది కాదు, ఆయన మెచ్చేది మనం చెప్పాలా. ఆమెన్. మనకు నచ్చింది చెప్పాలా, ఆయన మెచ్చేది చెప్పాలా, ఆయన మెచ్చుకునేది చెప్పాలి. ఆయన మెచ్చుకునేది మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ సంఘం మహిమ కలిగిన సంఘం అవుతుంది. గట్టిగట్టిగా చెప్పట్ల. ఆ సంఘం వాడబారని మహిమ కలిగిన కిరీటమును ఆ సంఘం పొందుకుంటుంది. ఆ సంఘమే కాదు, ఆ సంఘ బిడ్డలకు కూడా వాడబారని మహిమ కలిగిన కిరీటమును వారు పొందుకుంటారు. ఈరోజు నీకు ఏ కిరీటం కావాలి? పాపపు కిరీటమా? మహిమ కలిగిన కిరీటమా? ఏ కిరీటం కావాలి? ఏ కిరీటం కావాలి? వాడబారని మహిమ కలిగిన కిరీటం. నేను ఒకటే చెప్తున్నా, ఎఫెసీ సంఘం నేను చూస్తున్న కొన్ని సంఘాలు నాకు కనపడుతున్నాయి. అవి ఎఫెసీ సంఘాలుగా ఉన్నాయి. వాళ్ళు అనుకుంటారు మాదే రూఢి, మాదే సత్యం, మాదే కరెక్టు, మేము వేసిందే పునాది, మేము వేసిందే స్తంభాలు, మేము వేసినయే అది ఇది అని డప్పులు కొట్టుకునే బ్యాచ్ ఎఫెసీ సంఘం. కానీ ఒకటే చూడాలా, వాక్యం మీదే బేసావు, వాక్యం మీదే కట్టబడు, వాక్యములో ఉన్నది ప్రకటించువాడు ప్రభు ఎన్నుకున్నవాడు. ఆమెన్. ఇది కాకుండా వేరొక బోధల తట్టు మనల్ని తిప్పారు అంటే వాడు క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి వాడే వంచకుడై ఉన్నాడు అని వాడు ఇందాక మనం చదువుకున్నాగా సాతాను యొక్క అనుచరులతో పాటు వీడు కూడా కలుస్తాడు. ఒకరోజు సాతాను యొక్క అనుచరులతో వీడి సంఘ పెద్దలు, వీడి అనుచరులు అందరూ కటిక చీకటి బిలములోనికి త్రోసివేయబడతారు. అదే పేతురు పత్రికలో ఉంది ఆ మాట కూడా. కటిక చీకటి బిలములోనికి సంఘ కాపరిని అనుసరించే వాళ్ళు, సంఘ పెద్దలు, పరిచారకులు అందరూ కూడా చీకటి బిలములోనికి త్రోసివేయబడే గుంపులో వీళ్ళు ఉంటారు. మనుషుడా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏ విత్తనం వేస్తాడో ఆ పంటనే కోస్తాడు. ఈరోజు మన విశ్వాసము అనే విత్తనం వేద్దాం. వాళ్ళు అంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటే, ఆయన అంటున్నాడు విశ్వసిస్తున్నారు కానీ చాలామంది చెప్పే బోధ ఆత్మను నమ్మరు కానీ మేము విశ్వాసం ఉంచుతున్నాం బ్రదర్ అంటారు. ఏమంటారు? ఆత్మను నమ్మం కానీ